తూర్పు పశ్చిమ గోదావరి కృష్ణా ఉమ్మడి జిల్లాలకు చెందిన ఆక్వా రైతులు పాలకుల్లో సమావేశం నిర్వహించారు. ఆక్వా రంగం ఎదుర్కొంటున్న సంక్షోభంపై ఆందోళన వ్యక్తం చేశారు. మార్చి 22వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలో రాష్ట్ర స్థాయి భారీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఆక్వా రంగంలో నెలకొన్న సంక్షోభాన్ని నివారించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10,000 మంది ఆక్వా రైతులతో మహాసభ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆక్వా రైతులకు కోల్డ్ స్టోరేజ్ సౌకర్యాలు కల్పించడంతో పాటు ప్రతి రైతుకు విద్యుత్ సబ్సిడీని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అందరూ రాష్ట్ర వ్యాప్తంగా రావాల్సిందిగా కోరుచున్నాం. ఆక్వా రైతుల ఐక్యత, ఆక్వా రైతుల ఐక్యత. ప్రభుత్వం ఏదైతే రైతులకి మనకి మేలు చేసే విధంగా ఏదైతే పెండింగ్లో ఉన్నాయో మరి ఆ ప్రభుత్వం రైతుకి చేసే విధంగా మరి ఏదైతే సబ్జెక్ట్స్ మరి మనం గతంలో చెప్పాం, కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేసి ఇటువంటి ప్యానస్కి వచ్చినప్పుడు రైతును ఆదుకునే విధంగా కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయాలని గతంలో కోరాం. అది తొందరగా అమలు చేయాలని చెప్పేసి దాని మీద, అలాగే ఏదైతే ఇప్పుడు ఉన్న ఈ 150 స్టేట్లో ఏదైతే 100 నుంచి 150 దాకా ఉన్నాయని అంటారు ప్లాంట్లు, ప్రాసెసింగ్ ప్లాంట్లు, అందులో ఒక 60 నుంచి 70 ప్లాంట్లు అయితే డైరెక్ట్గా రైతు దగ్గరకు వచ్చి లైవ్ వేవ్మెంట్ గ్రేడర్ని పంపి కొంటున్నాయి. మిగతా కంపెనీలు ఏదైతే రీవేవ్మెంట్ ఏదైతే ఇలాగా ఓ ట్రేడర్స్ ద్వారా మయంగా ఉన్న ఏజెంట్ల ద్వారా రీవేవ్మెంట్ కొని 10 రూపాయలు తక్కువ స్థాయి రేటు కొని ఆ ఏదైతే డిఫరెన్స్ 20 రూపాయలు 30 రూపాయల లాభం అన్నీ చేసుకుంటూ ఉంటుందో అది రైతును మోసం చేసే విధంగా మరి దళారులు చేస్తున్నారు. కాబట్టి ఆ రీవేవ్మెంట్ని మరి ఆపే విధంగా ప్రభుత్వం జీవో తీసుకురావాలని చెప్పి దాని మీద ఒక నిర్ణయం చేయడం గురించి